ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1938 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 2, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ యాక్చువల్గా ఏప్రిల్లో లాంచ్ చేస్తామని చెప్పారు వీళ్ళు. ఏప్రిల్ 16వ తారీఖు కూడా డేట్ కూడా ఫిక్స్ చేశారు. 15వ తారీఖు ఏప్రిల్ 15 డేట్ ఫిక్స్ చేశారు. యాక్చువల్ లాంచ్ ఈవెంట్ కూడా కన్ఫర్మ్ కూడా చేశారు. కానీ ఇప్పుడు దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టయితే న్యూస్ అయితే వస్తుంది. సామ్సంగ్ నుంచి వస్తుంది, పోస్ట్ పోన్ చేస్తున్నారు. S25 ఎడ్జ్ మనకి ఏప్రిల్ అయితే రాదు, మే జూన్ ఆ టైంలో సామ్సంగ్ నుంచి S25 ఎడ్జ్ అయితే మనం చూడొచ్చు. అండ్ దీనికోసం కూడా చాలామంది సామ్సంగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కొద్దిగా స్లిమ్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, 4000 mAh బ్యాటరీతో వస్తుంది, 80 లీట్ ప్రాసెసర్. చాలామంది వెయిట్ చేశారు, కాకపోతే కొద్దిగా వెయిట్ చేయాలి. ఇంకా మీరు మే జూన్ వరకు వెయిట్ చేయండి, అప్పుడు ఈ ఫోన్ వస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఆగస్ట్లో తీసుకొస్తామని చెప్తున్నారు ఈసారి. అండ్ దీనిలో మనకి పిక్సెల్ 10, 10 Pro, 10 Pro XL అండ్ ఇది ఉంటుంది కదా ఫోల్డబుల్ ఫోన్ 10 Pro Fold, ఇవన్నీ తీసుకొస్తారు. అండ్ దీనిలో మెయిన్ చిప్ మారుతుంది. ఇప్పుడు టెన్సర్ G5 చిప్ తీసుకొని వస్తున్నారు, కాకపోతే ఈసారి సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, TSMC మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. చాలా మీరు డిఫరెన్స్ చూస్తారు చిప్లో అని చెప్పేసి చెప్తున్నారు. అంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయిద్దాం చూడాలి. సో మెయిన్ ప్రాబ్లం ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్స్కి ప్రాసెసర్ అంత పవర్ఫుల్ ఉండవు, హీట్ అయిపోతుంటాయి, గేమింగ్లో కూడా అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించదు. సో వీటిని ఫిక్స్ చేస్తారని చూడాలి నెక్స్ట్ జనరేషన్లో అయినా. నెక్స్ట్ మనకి Android 16 కూడా తొందరలో రాబోతుంది. Android 16లో కొత్త ఫీచర్ తీసుకురాబోతున్నారు. మీరు గూగుల్ నార్మల్ క్రోమ్ బ్రౌజర్ యూస్ చేస్తుంటారు, మీరు ల్యాప్టాప్లో అట్లా యూస్ చేస్తూ ఉంటే దానిలో మనకి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. మీరు చాలామంది ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు Android 16లో ఈ ఫీచర్ తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఫోన్లో కానీ లేకపోతే ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, వాటిల్లో మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యూస్ చేస్తుంటే Android 16లో ఎక్స్టెన్షన్స్ ఆప్షన్ తీసుకొస్తున్నారు. అక్కడ నుంచి మీరు ఎక్స్టెన్షన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ పెంచడానికి యూట్యూబ్ ఒక మంచి పథకం అయితే వేసింది. మీరు ఇప్పుడు మీ దగ్గర యూట్యూబ్ ప్రీమియం ఉంది, మీరు ఒక 10 వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. 10 వీడియోస్ ఎవరికైనా ఒకరికే షేర్ చేయండి, లేకపోతే 10 మందికి షేర్ చేయండి. 10 వీడియోలు మీరు షేర్ చేయొచ్చు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి యాడ్ ఫ్రీ ఉంటుంది అనమాట, యాడ్స్ ప్లే అవ్వ ఆ వీడియోలో. సో వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా, మొత్తం యాడ్ లేకుండా వీడియో ఒక్క యాడ్ కూడా రాలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా యూట్యూబ్ ప్రీమియం తీసుకుంటారు అని చెప్పేసి యూట్యూబ్ ఈ కొత్త ప్లాన్ అయితే వేసింది. సో యూట్యూబ్కి తెలియంది ఏంటంటే మనం తీసుకోం కదా, ఒక్క వీడియోనే యాడ్ లేకుండా చూస్తాం హ్యాపీగా. సో మీరు అసలు ఎంతమంది యూట్యూబ్ ప్రీమియం యూస్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మనకు ఫన్ టచ్ OSలో కంప్లీట్ చేంజెస్ తీసుకొస్తారని చెప్పేసి వివో ఎక్కువ చెప్పిన విషయం తెలిసిందే. అందరూ ఏమనుకుంటున్నారంటే చైనాలో ఏదైతే వీళ్ళు ఆరిజిన్ OS యూస్ చేస్తున్నారో అదే ఫన్ టచ్ OS 16లో తీసుకొని వస్తారు అనుకుంటున్నారు. కాకపోతే ఐక్యూ టీం వాళ్ళు చెప్తుంది ఏంటంటే అదే రాదు, మేము డిఫరెంట్గా తీసుకొని వస్తున్నాం. ఫన్ టచ్ OS 16 అయితే మీకు డిఫరెంట్గా అయితే ఉంటుంది, ఆరిజిన్ OSతో కంపేర్ చేయొద్దు, చాలా వరకు చేంజ్ అయితే మీరు నోటీస్ చేస్తారని చెప్తున్నారు. చూద్దాం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఫన్ టచ్ OS 16. ఇప్పుడు అందరూ వాళ్ళ యూఎస్ని అయితే చేంజ్ చేసేస్తున్నారు. సామ్సంగ్ చేంజ్ చేసింది, One UI 7 చాలా బాగా అద్భుతంగా చేశారు. iOS కూడా iOS 19 కంప్లీట్గా చేంజ్ చేసి పడేస్తామని చెప్పి యాపిల్ చెప్తుంది. ఇప్పుడు వివో ఎక్కువ కూడా చేంజ్ చేస్తున్నారు. సో అందరూ ఇప్పుడు UI కూడా ఫోకస్ చేస్తున్నారు, UI స్మూత్గా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చేసుకుని OnePlus 12 లోయెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది. బ్యాంక్ ఆఫర్ కలుపుకొని 12GB RAM 256GB స్టోరేజ్ మోడల్ 46,000 రూపాయలకు వస్తుంది. ఇది లోయెస్ట్ ప్రైస్ OnePlus 12 లాంచ్ అయిన దగ్గర నుంచి. ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలనుకో లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి వడాఫోన్ ఐడియా దగ్గర గవర్నమెంట్కి ఎంత అప్పు ఉంది తెలుసా? 36,950 కోట్ల అప్పు ఉంది. ఈ అప్పు తీర్చలేక వాళ్ళ స్టేక్ ఉంటుంది కదా, వాళ్ళ కంపెనీలో వాటా 48.99%, దగ్గర 49% అయితే గవర్నమెంట్కి ఇచ్చేసింది. ఈ అప్పు ఎందుకు ఉందంటే వీళ్ళు స్పెక్ట్రమ్స్ కొనుక్కున్నారు కదా, గవర్నమెంట్ వేలం వేస్తుంటుంది స్పెక్ట్రమ్స్, అవి కొనుక్కున్నారు, డబ్బులు చెల్లించలేకపోయారు. ఆ డబ్బులు చెల్లించలేక వాళ్ళు స్టేక్ని అమ్మేశారు. నెక్స్ట్ మనకి లుమియో టీవీ అని చెప్పి కొత్త టీవీ రాబోతుంది. సో చాలా బజ్ నడుస్తుంది దీని మీద. సో ఇది తయారు చేసిన వచ్చేసరికి ఇంతకుముందు మాజీ ఫ్లిప్కార్ట్ సీనియర్ డైరెక్టర్ ఉన్నారు కైలాష్ అని చెప్పేసి ఒక అతను, ఇంకో అతను వచ్చేసరికి షామీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అని చెప్పేసి ఉంటారు రఘురెడ్డి అని. సో వీళ్ళిద్దరు ప్రీవియస్గా ఈ డిపార్ట్మెంట్స్లో పనిచేసిన వాళ్ళు, వీళ్ళిద్దరు కలిసి లుమియో టీవీ అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. సో ఇది నార్మల్ మీకు మార్కెట్లో మీరు ఏదైనా టీవీ తీసుకోండి, దాంతో కంపేర్ చేయండి, మా టీవీ 2x ఫాస్ట్ ఉంటుందని చెప్తున్నారు. తొందరలోనే టీవీ తీసుకురాబోతున్నారు. మెయిన్ వీళ్ళు స్పీడ్ మీద ఫోకస్ చేసినట్టు చెప్తున్నారు. టీవీస్ మనకి నార్మల్గా ల్యాగ్ ఉంటాయి కదా, అట్లా ఉండకుండా ఇది చాలా ఫాస్ట్ ఉంటుందని చెప్తున్నారు. మరి చూడాలి ఇది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. ఈ టీవీ కథ మీరు తెలుసుకోవాలనుకుంటే బెస్ట్ టెక్ ఇన్ తెలుగుని ఫాలో అవ్వండి, కాంతాన ఛానల్ని, అక్కడ మీకు దీని కథ కాంతానే చెప్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు చెప్తున్న ప్రకారం 2 వీలర్స్ ఎవరైతే మనం కొంటామో షోరూమ్కి వెళ్తాం కదా, షోరూంలో కొంటే మనకి 2 హెల్మెట్లు ఇస్తారంట. ప్యాసింజర్కి పిలియన్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి 2 హెల్మెట్లు పెట్టుకొని వెళ్ళాలి. అది ఒక రూల్ తీసుకురాబోతున్నట్టున్నారు. కొత్తగా కొంటే మాత్రం ఖచ్చితంగా బ్రాండ్ సైడ్ నుంచి మీకు బైక్ వాళ్ళే మీకు 2 హెల్మెట్స్ అయితే ఇస్తారు. ఆ హెల్మెట్ ఛార్జీలు కూడా మేబీ మన దగ్గర వాళ్ళు వసూలు చేయొచ్చు, వాళ్ళు ఏం ఫ్రీగా అయితే ఇవ్వరు. నెక్స్ట్ మనకి ABS అని చెప్పేసి ఒక కొత్త రోగం, ఇది విచిత్రమైన రోగం అని చెప్పొచ్చు. 1940s నుంచి ఇప్పటి వరకు 1940 నుంచి 2025 వరకు చూసుకుంటే ఓన్లీ 100 మంది పేషెంట్కి రోగం అయితే ఉంటుంది. ఈ రోగం వింటే మాత్రం వెరైటీగా ఉంటుంది. ఇది మీరు మందు దాక్కుండానే కిక్కెక్కిద్ది అనమాట. సో పూర్తి వివరాల్లోకి వెళ్దాం. అమెరికాలో 61 ఏళ్ళ ఒక లేడీ
వచ్చింది హాస్పిటల్కి వస్తే ఆమె లివర్ అంతా చెడిపోయింది, పాడైపోయింది. దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నమాట, కంప్లీట్ చేంజ్ చేసేయాలి. ఆమె ఆల్కహాల్ ఒక్క చుక్క కూడా తాగలేదు, ఆమెకి అసలు ఆల్కహాల్ అలవాటు కూడా లేదు. యూరిన్ శాంపిల్స్ చెక్ చేస్తేనేమో ఆల్కహాల్ కనిపిస్తూ ఉంది డాక్టర్స్కి. మీరు అబద్ధం చెప్తున్నారు, మీరు నిజం చెప్పండి, మీరు శాంపిల్స్లో మాత్రం ఆల్కహాల్ కనిపిస్తుంది అని చెప్పేసి అంటే ఆమె నిజమే చెప్తున్నాను, ఎంతవరకు ఒక్కసారి కూడా ఆల్కహాల్ ఒక్క చుక్క కూడా టేస్ట్ చేయలేదు, అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు అని చెప్పేసి ఆమె చెప్తుంది. అలా అని చెప్పేసి ఆమెను అబ్జర్వేషన్లో పెట్టారు. నార్మల్గా అబ్జర్వేషన్లో పెట్టినప్పుడు వాళ్ళు ఫ్లూయిడ్స్ ఇస్తారు కదా, ఫ్లూయిడ్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యూరిన్ శాంపిల్స్ టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే ఆ శాంపిల్స్లో కూడా ఆల్కహాల్ కనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంది ఇలా వస్తుందని చెప్పేసి. మొత్తం కేసు రీసెర్చ్ చేస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే ఆమె గట్ హెల్త్లో కొన్ని ఫంగసెస్ ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయంటే ఆమె ఏమైనా తాగనివ్వండి, ఏమైనా తినిందనుకోండి, సో దాన్ని ఈ ఫంగస్ ఏం చేస్తుందంటే ఆల్కహాల్లా మార్చేస్తుంది. సో దీనివల్ల లివర్ ఫిల్టర్ చేయడం ఇవన్నీ ఆమెకు ప్రాబ్లం అయిపోయి ఆమెకి మత్తు ఎక్కుతుంది అనమాట. ఒక్కసారి కింద పడిపోతుంటుంది కళ్ళు తిరిగేసి, అంటే తాగకుండా మత్తు కింద పడిపోతూ ఉంటుంది. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది. ఫైనల్గా అయితే లివర్ కూడా ఉంది, డ్యామేజ్ అయింది. సో ఇవి మొత్తం రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇవి ఓన్లీ 100 కేసులు మాత్రమే ఉన్నాయి 1940 నుంచి. ఈ రోగం పేరు ఏబిఎస్ అంటే ఆటో బ్రెవరీ సిండ్రోమ్. ఓన్లీ 100 మంది మాత్రమే ఉన్నారు పేషెంట్లు. చాలామంది ఏమనుకుంటారు, అబ్బాయి ఇదేదో బాగుంది, మనం తాక్కునే మత్తు ఎక్కుతుంది అనుకుంటారు. చాలా డేంజర్. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే సునీల్ అడుగుతున్నారు, అన్న నైట్ మొబైల్ని పిల్లో కింద పెట్టి పడుకుంటే ఏమైనా రేడియేషన్ ఉంటుందా అంటున్నాడు. రేడియేషన్ తర్వాత సంగతి, ఫస్ట్ అది కాలిపోయి పేలిపోయే ప్రమాదం ఉంటుంది, మనం పోతాం. ఫస్ట్ మీరు ఫోన్ పక్క పెట్టేసేయండి, పిల్లో కింద పెట్టుకొని దుప్పట్లో పెట్టేసి పడుకోవడం ఇట్లాంటివి అయితే చేయకండి. దీని గురించి ఒక వీడియో చేస్తాను, లాస్ట్ వీకే చేసినట్టున్నాను. ఇప్పుడు సమ్మర్ అసలే ఒకసారి ఎలాంటి కేర్ తీసుకోవాలి మీరు సమ్మర్లో మొబైల్ వాడుతుంటే అది కాలిపోకుండా పేలిపోకుండా అని చెప్పేసి వీడియో ఒకసారి చెక్ చేయండి. ఐపీఎల్ అడవుల్లో పడి చూడట్లేదు మీరు, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దానిలో, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీకు డీటెయిల్స్ అక్కడ దొరుకుతాయి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వీడియో. నెక్స్ట్ ఇక్కడ వీడియో కనపడుతుంది కదా మీకు, ఒకసారి వీడియో చూడండి. ఇది చూసిన తర్వాత చాలా కోపం వచ్చింది కదా. చాలా మందికి ఏమనిపించింది అంటే డాగ్ ఏమైపోయింది, అసలు అది ఏమైపోయింది అని చెప్పేసి అనిపిస్తుంది. యాక్చువల్గా వీడియో ఎండింగ్లో డాగ్ కనపడలేదు. తర్వాత ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే డాగ్ బతికే ఉంది. మనకి రైల్వేకి ట్రాక్ మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో అయితే అది అతుక్కొని ఉంది. అది తర్వాత బయటకు అయితే వచ్చింది. సో ఇట్లా పిచ్చోడా మంచోడా అర్థం కావట్లేదు. ఇట్లాంటి రోజు చాలా కోపం నాకైతే చూడగానే చాలా బీపీ అయితే రేజ్ అయిపోయింది. సో డాగ్స్ ఎలా రన్నింగ్ ట్రైన్ ఎక్కుతాయి, అసలు వాటికి ట్రైనింగ్ కూడా ఏమి ఉండదు. సో మనం ఎక్కేటప్పుడు కింద పడిపోతూ ఉంటాం ఒక్కసారి. సో వాటిని ఒకవేళ మీరు ఎక్కాలనుకుంటే అసలు డాగ్స్ చేతిలో పట్టుకుని రన్నింగ్ ట్రైన్ ఎక్కడం అనేది ఇంపాసిబుల్. ఇట్లా పట్టుకుని ఒక చేత్తో దాన్ని మనం ఎక్కడ ఎక్కుతాం, పోతే పోయింది ట్రైన్, నెక్స్ట్ ట్రైన్ పట్టుకోవచ్చు. సో అంత హడావుడి ఏందో పాపం, దాన్ని ప్రాణాల మీద తీసుకొని వచ్చాడు. అక్కడ స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్క లైన్ తిడుతున్నాడు. ఈరోజు మోటోలో H60 ఫ్యూజన్ లాంచ్ అయింది. 20,999కి అయితే వస్తుంది ఫోన్. మోటోలో H50 ఫ్యూజన్ ఉంది కదా, దాని సక్సెస్ అనమాట. అసలు ఏమేమి చేంజెస్ చేశారు ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈరోజు అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్ అయితే పోస్ట్ అయింది. వీడియో ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా, సెలవు, బాయ్.